మీరు చూస్తూనే ఉండండి. స్నేక్ పట్టిన తర్వాత మాట్లాడదాం. చూడండి పొక్కటి కదా. గ్లౌజ్ చేసి గ్లౌజ్ తీసేసాను సార్. గ్లౌజ్ వేసుకోకూడదు, కై చేసేయి. ఎందుకు అనవసరం బట్టలు పెట్టుకోవాలని. అదే బెస్ట్, అదే బెస్ట్. గ్లాస్ రట్ తీయండి, గ్లాస్ రట్ ఇటు సైడ్ లాగేయండి. దాట రెండు తీసి గ్లాస్ రట్ వచ్చారు. మన ఎంత ఇదిగా ఉన్నా కానీ కాట వేయడంగా చూస్తాడు. నేను ఆఫీసులో పడుకున్నట్టుంది. తోట దొరికేసి అయిపోయింది అది దూరం వచ్చింది. ఇంకా వచ్చాను మీరు వచ్చేయండి సార్. ఇంకా ఆయన దాంట్లో దీనికి విషం ఉంటుందండి. అదే జరుగుతుంది ఇది కాదు, కానీ వదులుతుంది. ఏదో వదులుతుంది. ఏదో వదులుతుంది. తీయండి సార్. కాదు బొర పట్టుకోండి. అది బొర పట్టుకోండి. ర్యాట్స్నే కదండి. తెలుగులో జరిపోతుంటారండి, ఇంగ్లీష్లో ఇండియన్ ర్యాట్స్ నెక్ అంటారు. చూడండి ఎలా కరుస్తుందా. ఇది కరిచినా సరే ఏమీ కాదు. ఇది విషం లేనిపోమండి. జనాలు తెలియక విషపూరితమైన పాము అనుకుని కొట్టి చంపేస్తున్నారు. ఎలుకల్ని కప్పల్ని తిని బ్రతికే పామండి. దీనికి మరో మరో పేరున తగ్గి రైతు మిత్ర అంటారు. ఎందుకంటే పంట పొలాలు నాశనం చేస్తూ వివిధ రకాల రోగాల వ్యాప్తికి గురి చేసే ఎలుకల సంఖ్యను తగ్గిస్తున్నాయండి, పర్యావరణాన్ని రక్షిస్తున్నాయండి ఈ పాములు. దయచేసి ఈ పాములు ఎవరు కొట్టకండి. మీకు ఎవరు కనిపించినా సరే నాకు కాల్ చేయండి. 8341776550. ఇది ఏ ఆఫీస్ అండి? బిఎస్ఎన్ఎల్ ఆఫీస్, భీమ్లీ. ఓకే, ఈ స్నేక్ ఎవరు చూశారు? ఓకే, రేవంత్ అనే అబ్బాయి చూశాడండి. కెమెరా తీస్తున్నాడు, నాకు బిజీగా తీస్తున్న అబ్బాయి చూశాడంట. ఎప్పుడు నుంచి చూస్తాను ఈ పాముని? ఒక 1.5 అవర్ 1.5 అవర్ నుంచి ఈ పాముని చూస్తానట. సరే, నేను తాడుతూ నుంచి వచ్చానండి. దీన్ని పట్టాను. సురక్షితమైన అటవీ ప్రాంతంలో విడిచిపెడదాం. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ. ఓకే, క్లోజ్ చేసి మళ్ళీ పర్లేదా? నాకు తీసేరా జరిగిపోతండి ఇది. అయ్యో వెళ్ళిపోతుందండి.